Hello students, myself Jaimansa Vemuri. In this video, we are going to learn the last concept, relational set operators in Unit 4. Relational set operators. Okay. Relational set operators are used to combine information of similar type from one or more than one table. వన్ టేబుల్ కానీ అంతకన్నా ఎక్కువ టేబుల్స్లో ఉన్న సిమిలర్ టైప్ ఆఫ్ డేటాని కంబైన్ చేసి మనకి రిప్రజెంట్ చేసే దానికి మనం యూజ్ చేసుకునే వాటిని రిలేషనల్ సెట్ ఆపరేటర్స్ అంటాము. ఓకే, ఇలా వన్ ఆర్ మోర్ టేబుల్లో సేమ్ ఇన్ఫర్మేషన్ కనుక మనం కంబైన్ చేయాలి అంటే ద టూ కాలమ్స్ షుడ్ హ్యావ్ ద సేమ్ డేటా టైప్. అంటే రెండు కాలమ్స్లో డేటా టైప్ అనేది సేమ్గా ఉండాలి. The ORCIL provide some set operators like union, intersect, difference, product, select, project, join and divide. Okay, the first one, union. The union in the sense combined, combination. The union clause merges the outputs of two or more queries into a single set of rows and columns. టూ క్వరీస్ని మెర్జ్ చేసి ఒక సింగిల్ అవుట్పుట్ని కనుక మనకి ఇవ్వడానికి ఉపయోగపడేదాన్ని మనం యూనియన్ అంటాము. లైక్ యూనియన్ అనేది ఎలా కంబైన్ చేస్తుంది అంటే వితౌట్ డూప్లికేట్ రోస్ అనే వాటిని రిప్రజెంట్ చేయకుండా టూ క్వరీస్ని మెర్జ్ చేసి ఒక సింగిల్ అవుట్పుట్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. లైక్ ఈ టేబుల్లో మనం చూసినట్టయితే ఓకే, ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ యూనియన్ చేస్తే మనకి డూప్లికేషన్స్ ఉంటే ఆ రోస్ని ఇవ్వదు. వితౌట్ డూప్లికేషన్ మనకి యూనియన్ అనేది ఉపయోగపడుతుంది. మనం క్వరీ రాసుకుని చూద్దాం. లైక్ సెలెక్ట్ సాల్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 6 యూనియన్ select Sal from department where department number equal to 6. ఇప్పటిదాకా మనం సింగిల్ క్వరీస్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సెట్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుని టూ క్వరీస్ని కంబైన్ చేయడం. లైక్ ఇక్కడ మనం టూ క్వరీస్ రాసాం. సెలెక్ట్ సాల్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 6 అంటే ఎంప్లాయీ అనే టేబుల్ నుంచి సాల్ అనే కాలమ్ని మనం రిప్రజెంట్ చేయాలి వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 6. అలానే డిపార్ట్మెంట్ అనే టేబుల్లో సాల్ అనే దాన్ని మనం రిప్రజెంట్ చేయాలి వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 6. ఓకే, ఈ క్వరీని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి ఇక్కడ అంటే రెండు టేబుల్స్లో ఉన్న కంబైన్డ్ చేసి మనకి రిప్రజెంట్ చేసింది. ఓకే, ఫస్ట్ అసలు మనం టేబుల్స్లో ఏమున్నాయో చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. These are the data in the employee table. Next, select star from department. ఓకే, ఇప్పుడు ఇందాక మనం రాసిన యూనియన్ క్వరీకి ఏంటి, డిపార్ట్మెంట్ నెంబర్ 6 ఉన్న ఎంప్లాయీ టేబుల్లో శాలరీని, డిపార్ట్మెంట్ నెంబర్ 6 ఉన్న డిపార్ట్మెంట్లో శాలరీని మనకి రిప్రజెంట్ చేయాలి. మనకు ఆన్సర్ 5,000 20,000. చూడండి, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 6 ఇన్ ద టేబుల్ డిపార్ట్మెంట్ ఇట్ రిప్రజెంట్స్ 20,000 అండ్ ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ 6 ఉన్నది 5,000. ఈ రెండు రోస్ని మనకి రిప్రజెంట్ చేసింది. ఓకే, యూనియన్ అంటే ఏంటి అంటే టూ డిఫరెంట్ టేబుల్స్లో ఉన్న కామన్ డేటాని వితౌట్ డూప్లికేషన్ మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ యూనియన్ ఆల్ అనమాట. అంటే UNIONALL ఈ క్లాజ్ కనుక మనం ఇచ్చినట్టయితే ఇది ఏం చేస్తుంది అంటే యూనియన్ అంటే డూప్లికేట్ రోస్ని మనకి రిప్రజెంట్ చేయదు. యూనియన్ ఆల్ అంటే విత్ డూప్లికేట్ రోస్ మనకి టూ టేబుల్స్లో ఉన్న డేటాని కంబైన్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ వన్ ఇంటర్సెక్ట్. ద ఇంటర్సెక్ట్ ఆపరేటర్ రిటర్న్స్ ద రోస్ దట్ అపియర్ ఇన్ బోత్ ద టేబుల్స్. ఇంటర్సెక్ట్ అంటే రెండు టేబుల్స్లో కామన్గా ఉన్న వాటిని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, క్వరీ సెలెక్ట్ సాల్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 7 ఇంటర్సెక్ట్ సెలెక్ట్ సాల్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 5. ఈ క్వరీని మనం ఎగ్జిక్యూట్ చేద్దాము.
select sal from employee where department number equal to 7 intersect select sal from department where department number equal to 5. Okay, this query is select sal from employee where department number equal to 7. Next intersect అనే clause యూస్ చేస్తున్నాము. select sal from department where department number equal to 5 అంటే రెండు టేబుల్స్లో కామన్గా ఉన్నదాన్ని మనం రిప్రజెంట్ చేయమని అడుగుతున్నాము. ఓకే, హియర్ దెన్ ఈజ్ అన్ ఎర్రర్. యా, రెండిట్లో కామన్గా డిపార్ట్మెంట్ నెంబర్ 5 డిపార్ట్మెంట్ నెంబర్ 7కి ఉన్న శాలరీ 10,000, ఇక్కడ మనకి 10,000 అని రిప్రజెంట్ చేసింది. ఇంటర్సెక్ట్ అంటే రెండు టేబుల్స్లో కామన్గా ఉన్నదాన్ని తీసుకుని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ మైనస్. మైనస్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్. ద మైనస్ ఆపరేటర్ రిటర్న్స్ ద రోస్ యూనిక్ టు ద ఫస్ట్ క్వెరీ. డిఫరెన్స్ ఈల్స్ ఆల్ రోస్ ఇన్ వన్ టేబుల్ దట్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ అనదర్ టేబుల్. అంటే ఈ మైనస్ అనేది ఫస్ట్ క్వెరీలో యూనిక్గా ఉన్న రోస్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ టేబుల్లో ఉన్నదాన్ని మనకి రిప్రజెంట్ చేయదు. ఓకే, గో విత్ క్వెరీ. సెలెక్ట్ sal from employee minus select sal from department. Okay, select sal from employee, select sal from department. Okay, రెండిట్లో ఉన్న శాలరీస్ని మనకి అంటే రెండిట్లో అంటే ఫస్ట్ క్వెరీలో సెకండ్ దాంట్లో ఫస్ట్ క్వెరీలో కామన్గా ఏవైతే ఉన్నాయో ఫస్ట్ క్వెరీలో మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ప్రొడక్ట్. ఓకే, ప్రొడక్ట్ అంటే జనరల్గా ప్రొడక్ట్ అంటే నార్మల్గా ఇప్పుడు సపోజ్ 2 rows 3 columns అనేది తీసుకుంటే కనుక మనకి అవుట్పుట్గా వచ్చే టేబుల్లో మనకి 2 into 3 6 columnsతో మనకి టేబుల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నార్మల్గా మనం ప్రొడక్ట్ ఎలా అయితే లాజిక్ ఉంటుందో సేమ్ ఇందులో కూడా సేమ్ లాజిక్ అనమాట. ఓకే, లైక్ ఇప్పుడు మనం 2 tables తీసుకున్నాము. 2 tables తీసుకుని మనం ప్రొడక్ట్ చేయాలి అంటే లైక్ ఎలా చేస్తాము అంటే select star from employee comma డిపార్ట్మెంట్ అంటే యా మొత్తం మనకి ఫస్ట్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్లో ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో నెక్స్ట్ అలానే మనకి డిపార్ట్మెంట్లో ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కలిపి మనకి టోటల్ ఓకే మొత్తం టోటల్ని మనకి ఇక్కడ రిప్రజెంట్ చేసింది. లైక్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. టోటల్ 25 rows అనమాట. అంటే మన టేబుల్లో ప్రీవియస్ టేబుల్లో ఎన్ని ఉన్నాయో నెక్స్ట్ టేబుల్లో ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నిటినీ కలిపి మనకి టోటల్గా 25 rows-ని మనకి సెలెక్ట్ చేస్తుంది. లైక్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే 2 tablesని టోటల్గా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎన్నైతే వస్తాయో అన్నిటినీ మనకి రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి మనం క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం యూస్ చేస్తున్న సెలెక్ట్ కీవర్డ్. ఇది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ రో వాల్యూస్ని కానీ స్పెసిఫిక్ రికార్డ్స్ని కానీ మనం రిప్రజెంట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ ద సెలెక్ట్ కీవర్డ్. నార్మల్గా సెలెక్ట్ కీవర్డ్ అనే దాన్ని మనం యూస్ చేస్తాము. ఓకే, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. నార్మల్గా మనం select sal from employee
వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 4. నార్మల్గా మనకి ఒక టేబుల్లో ఏ రో వాల్యూ అయితే కావాలో, ఏ కాలం అయితే కావాలో అలాంటి వాటిని మనం తీసుకోవడానికి మనం యూస్ చేసే కీవర్డు సెట్ ఆపరేటరు సెలెక్ట్. ఓకే, మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 4 అనే దాంతో మనకి ఎంప్లాయీ టేబుల్లో ఏ రోస్ లేవు, సో ఇక్కడ మనకి నో రోస్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ వన్ వి ఆల్సో నో ద ప్రొజెక్ట్. టూ ఆర్ మోర్ కాలమ్స్ని కనుక మనం రిప్రజెంట్ చేయాలి అనుకుంటే మనము ప్రొజెక్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం నేర్చుకున్నాము. ఓకే, ప్రొజెక్షన్ అంటే ఏంటంటే 2 or more కాలమ్స్ని కనుక మనం రిప్రజెంట్ చేసుకోవాలి అంటే లైక్ సెలెక్ట్ సాల్ కామా ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ. యా, అంటే 2 or more కాలమ్స్ని కనుక మనం రిప్రజెంట్ చేసుకుంటే మన కీవర్డ్ దానికి సెలెక్టే యూస్ చేస్తాం. అసలు సెలెక్ట్ అంటే మనకి కావాల్సిన రో వాల్యూని, కావాల్సిన కాలమ్ని మనం రిప్రజెంట్ చేసుకోవడానికి, క్వరీ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మనం యూస్ చేస్తాం. ప్రొజెక్షన్ అంటే 2 or more కాలమ్ వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేయడాన్ని మనం ప్రొజెక్షన్ అంటాం. ఇక్కడ మనం ఇచ్చిన క్వరీ సెలెక్ట్ సాల్ కామా ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ టేబుల్లో సాల్ కాలమ్ని, ఎంప్లాయీ నేమ్ కాలమ్ని మనం చూపించమని అడిగాం కాబట్టి మనకి ఇక్కడ ఈ 2 కాలమ్స్ని రిప్రజెంట్ చేసింది. దిస్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆపరేషన్. నెక్స్ట్ వన్ జాయిన్. ఓకే, యూజువల్గా జాయిన్ అంటే ఏంటంటే దిస్ జాయిన్ అలోస్ ఇన్ఫర్మేషన్ టు బి కంబైన్డ్ ఫ్రమ్ 2 or more టేబుల్స్. అంటే 2 or more టేబుల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం కంబైన్ చేయడానికి ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. జాయిన్ ఈస్ ద రియల్ పవర్ బిహైండ్ ద రిలేషనల్ డేటాబేస్ allowing the use of independent tables linked by common attributes. అంటే 2 టేబుల్స్లో ఉన్న కామన్ యాట్రిబ్యూట్స్ని తీసుకుని, 2 ఇండిపెండెంట్ టేబుల్స్లో ఉన్న కామన్ యాట్రిబ్యూట్స్ని తీసుకుని మనం లింకింగ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద జాయిన్స్. ఓకే, యూజువల్గా ద న్యాచురల్ జాయిన్ లింక్స్ టేబుల్స్ బై సెలెక్టింగ్ ఓన్లీ ద రోస్ విత్ కామన్ వాల్యూస్ ఇన్ దేర్ కామన్ యాట్రిబ్యూట్. నార్మల్గా న్యాచురల్ జాయిన్ అంటే 2 టేబుల్స్లో కామన్ వాల్యూస్, కామన్ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుని మనకి రిప్రజెంట్ చేస్తుంది. లైక్ నార్మల్గా మనం టేబుల్ ఎగ్జాంపుల్స్లో న్యాచురల్ జాయిన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఇట్ ఈజ్ ఏ 3 stage ప్రాసెస్. ఓకే, ఫస్ట్ స్టేజ్ 1లో ఫస్ట్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఏ టేబుల్ ఈజ్ క్రియేటెడ్. అంటే 2 టేబుల్స్ని కనుక మనం తీసుకుంటే ఇందాక మనం ప్రొడక్ట్ చేసాం కదా, అంటే ఇక్కడ మనకి 3 rows 2 rows ఉన్నాయి. ఫస్ట్ టేబుల్లో 3 rows, సెకండ్ టేబుల్లో 2 rows ఉన్నాయి. టోటల్గా 3 into 2 మనకి ప్రొడక్ట్ చేయగా వచ్చే టేబుల్లో 6 rows ఉంటాయన్నమాట. 6 rows విత్ ఇక్కడ ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉంటాయి. 3, 4, 5, 6. ఓకే, అలా అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ఈ 2 టేబుల్స్లో ఫస్ట్ టేబుల్, దిస్ ఇస్ ద సెకండ్ టేబుల్. ఈ 2 టేబుల్స్ని ప్రొడక్ట్ చేస్తే మనకి మొత్తం 3 into 2 6 rows-తో మనకు ఒక న్యూ టేబుల్ అనేది వచ్చింది. ద ఫస్ట్ స్టేజ్ ఇన్ ద న్యాచురల్ జాయిన్. మనం ఏవైతే 2 టేబుల్స్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ రెండింటిని ఫస్ట్ ప్రొడక్ట్ చేసుకుంటుంది. దిస్ ఈస్ ద స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2లో సెలెక్ట్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఆన్ ద అవుట్పుట్ స్టెప్ టు ఈల్డ్ ఓన్లీ ద రోస్ ఫర్ విచ్ ద కామన్ వాల్యూస్. అంటే ఇప్పుడు ఈ 2 టేబుల్స్ని ఫస్ట్ మనం ప్రొడక్ట్ చేసేసాము. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో ఏంటంటే ఈ అవుట్పుట్ టేబుల్లో నుంచి కామన్గా ఉన్న వాల్యూస్ని మనకి ప్రొజెక్ట్ చేస్తుంది. లైక్ కామన్గా ఉన్న వాల్యూస్ అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కామన్గా ఉన్న వాల్యూస్ ఏంటి, 1, 2, 3, 23. ఇక్కడ ఇప్పుడు 2 టేబుల్స్లో మనకి కామన్గా ఉన్న యాట్రిబ్యూట్ పీ స్టోర్ అనమాట. ఈ పీ స్టోర్లో ఈ 2 వాల్యూస్ కామన్గా ఏవైతే ఉన్నాయో చూసుకుని వాటిని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ పీ స్టోర్ ఇక్కడ 23, ఇక్కడ 23, ఇక్కడ 23, 24. ఓకే, దిస్ ఈస్ ద నాట్ కామన్. 24, 23 ఇది కాదు. ఇక్కడ మళ్ళీ 24 and 24. అంటే ఈ 2 రోస్ని మనకి రిప్రజెంట్ చేయడమే సెకండ్ స్టెప్ అనమాట. చూడండి, పీ కోడ్ 123, లైట్ 5, 23, 23 కేటగిరీలా మనకి
ఫస్ట్ స్టెప్లో 2 టేబుల్స్ని కంబైన్ చేసి టోటల్గా ఎన్ని రోస్ అయితే వస్తాయో అన్ని రోస్ని విత్ కాలమ్స్ రిప్రజెంట్ చేస్తుంది. ద సెకండ్ స్టెప్ ఈజ్ అవుట్పుట్ వచ్చిన టేబుల్లో నుంచి కామన్ యాట్రిబ్యూట్ యొక్క కామన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ని సెలెక్ట్ చేసుకుని మనకి రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. ఓకే, థర్డ్ స్టెప్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద ప్రొజెక్షన్. అంటే ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్లో ఈ పీ స్టోర్ వాల్యూస్ అనేవి మనం 2 కాలమ్స్లోనే రిప్రజెంట్ చేసుకున్నాము, అంటే డూప్లికేషన్ వచ్చిందనమాట ఈ కాలం అనేది. సో థర్డ్ స్టెప్లో ఏంటి అంటే సెకండ్ స్టెప్లో వచ్చిన అవుట్పుట్ మీద ప్రొజెక్షన్ పర్ఫామ్ చేస్తుంది. లైక్ అంటే ఆ పీ స్టోర్ అనే 2 కాలమ్స్ డూప్లికేట్ వాల్యూ ఎలిమినేట్ చేసి ఇట్ రిప్రజెంట్ లైక్ సింగిల్ వాల్యూ. దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఫర్ ద 2 టేబుల్స్ విత్ న్యాచురల్ జాయిన్. ఓకే, న్యాచురల్ జాయిన్ అంటే కామన్గా దిస్ ఈజ్ ఎ 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే మనం తీసుకున్న 2 కానీ అంతకన్నా ఎక్కువ టేబుల్స్ యొక్క ప్రొడక్ట్ పర్ఫామ్ అవుతుంది. ఆ పర్ఫామ్ అయినప్పుడు టోటల్గా ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అయితే ఉంటాయో విత్ డూప్లికేషన్ మనకి అవుట్పుట్ వస్తుంది. ద సెకండ్ స్టెప్ ఈజ్ ఫస్ట్ స్టెప్లో అవుట్పుట్ వచ్చిన టేబుల్ని తీసుకుని కామన్ యాట్రిబ్యూట్స్ విత్ కాలమ్ రో వాల్యూస్, యాట్రిబ్యూట్ కామన్గా ఉండాలి, దాని యొక్క రో వాల్యూ కూడా కామన్గా ఉన్న ఏవైతే రోస్ ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో సెకండ్ స్టెప్లో వచ్చిన అవుట్పుట్ని తీసుకుని ప్రొజెక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. లైక్ డూప్లికేషన్ రోస్ ఏమన్నా ఉంటే, డూప్లికేట్ కాలమ్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిని కంబైన్ చేసుకుని ఇట్ గివ్స్ ఎ సింగిల్ అవుట్పుట్. దిస్ ఈజ్ ద జాయిన్. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్, డివైడ్. Okay, the divide operation use a single column table as the divisor and 1-2 column table as the dividend. నార్మల్గా మనకి డివిజన్ ఆపరేషన్ ఎలా జరుగుతుందో అలానే ఈ డివైడ్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ అవుతుంది. ద టేబుల్స్ మస్ట్ హ్యావ్ ఏ కామన్ కాలం. అంటే డివైడ్ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేయాలి అంటే ఏ 2 టేబుల్స్కి మనం డివైడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ 2 టేబుల్స్లో ఒక కామన్ కాలం అనేది ఉండాలి. అలా ఉంటేనే మనం డివైడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి కుదురుతుంది. ద అవుట్పుట్ ఆఫ్ ఎ డివైడ్ ఆపరేషన్ ఈజ్ ఎ సింగిల్ కాలం విత్ ద వాల్యూస్ ఆఫ్ కాలం ఫ్రమ్ ద టేబుల్ డివిడెండ్ టేబుల్ రోస్ వేర్ ద వాల్యూస్ ఆఫ్ కామన్ వాల్యూ ఇన్ ద బోత్. అంటే డివిడెండ్ టేబుల్లో ఉన్న వాల్యూని మాత్రమే మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ టేబుల్ తీసుకుందాము. ఓకే, దిస్ ఈస్ ద టేబుల్ 1. ఇట్ ఈస్ ద డివిడెండ్. ఇప్పుడు మనం చేసే ఈ డివైడ్ ఆపరేషన్లో దిస్ ఈస్ ద డివిడెండ్. ఓకే, విత్ 2 కాలమ్స్. ఓకే, ద సెకండ్ టేబుల్. ఓకే, దిస్ ఈస్ ద డివైజర్. అంటే ఇప్పుడు ఈ 2 టేబుల్స్ని మనం డివైడ్ చేస్తున్నాము. అంటే ఫస్ట్ ఈ 2 టేబుల్స్లో ఉన్న కాలం అట్రిబ్యూట్లో ఉన్న కాలం వాల్యూని మనం రిప్రజెంట్ చేసుకుని దాని యొక్క వాల్యూని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటున్నాము. ఇక్కడ కోడ్ చూసుకుంటే ఇక్కడ ఏబి ఉన్నాయి. ఓకే, ఇక్కడ కామన్గా ఏబి తీసుకుని ఈ రెండిట్లో కామన్గా మనం ఎలా డివైడ్ చేసుకుంటాము. ద రిజల్టింగ్ టేబుల్ 3 ఇదేంటి అంటే అన్షేర్డ్ కాలం మస్ట్ బి అసోసియేటెడ్ విత్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద టేబుల్. ఓకే, మనం రిప్రజెంట్ చేసుకునే ఈ థర్డ్ టేబుల్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా సెకండ్ టేబుల్ అండ్ ఫస్ట్ టేబుల్లో మనకి అసోసియేట్ అయి ఉండాలి. ఓకే, ఈ 2 టేబుల్లో ఈ 2 వాల్యూస్తో అసోసియేట్ అయిన వాల్యూ ఏంటి, ఇక్కడ ఏబి ఉన్నాయి. ఇక్కడ ఏబి చెక్ చేసుకుంటే A5, A9, A7, B5 అండ్ B3. ఈ మొత్తం ఈ 5 వాల్యూస్లో ఈ 2 వాల్యూస్కి కామన్గా అసోసియేట్ అయి ఉన్న వాల్యూ విత్ లొకేషన్ 5. ఓకే, దిస్ ఈస్ ద అవుట్పుట్. అంటే the single value or 2 or more values which are associated with the both tables. ఓకే, దాన్ని మనం అవుట్పుట్గా తీసుకుంటాము. ఓకే ఓకే, ఈ 2 టేబుల్స్లో ఈ టేబుల్లో కామన్గా ఉన్న వాల్యూస్ని తీసుకుని వీటికి కామన్గా ఉన్న అట్రిబ్యూట్స్ అంటే 2 వాల్యూస్ సింగిల్ వాల్యూతో అసోసియేట్ అయి ఉండాలి. లైక్ A5తో B4తో కాకుండా అలా కామన్గా ఉన్న వాల్యూస్ ఏమన్నా ఉంటే వాటిని మనం అవుట్పుట్గా రాసుకుంటాము. దిస్ ఈస్ ద డివైడ్ operation. Okay, there are the 8 relational set operators like union, select, project, intersect. Okay, this is the reference textbook. Thank you.